హాయ్ అండి. ఇప్పుడైతే నేను చేపలుసు పెడుతున్నాను. ఇది కూడా తోటతోనే పెట్టేస్తున్నాను. ఉల్లిపాయ ఇది వేపకుండా చూపిస్తాను. చేప ముక్కలు ఇవ్వండి. ఉల్లిపాయ వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తాను. అయితే ఇందులో నేను జీలకర్ర, ధనియాలు ఈ మసాలాలు అది పొడులు ఏమి వేయనండి. తర్వాత టొమాటో, పచ్చిమిర్చి, బెండకాయ ఇవి కూడా వేసేస్తాను. ఇవి ఏవి కూడా వేపట్లేదండి, పచ్చివి అన్నీ. పసుపు, కారం అయితే 4 స్పూన్స్ వేసానండి. ఆయిల్ కూడా వేసేస్తున్నాను. చింతపండు రసం అండి, ఇది చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. చింతపండు రసం కూడా వేసాను. ఇప్పుడు మొత్తం కలిపేయచ్చు. మొత్తం కలిపేసి స్టవ్ మీద పెట్టేయచ్చు. సాల్ట్ కూడా వేసాను. చూసారు కదా, ఇదిగో పులుసు మరుగుతుంది. చక్కగా ఉన్నాయి ముక్కలు కూడా ఏం విడిపోలేదు. ఇదిగో అన్నీని ఇంకా కొద్దిగా మరిగితే స్టవ్ కట్టేయచ్చు. సాల్ట్ చెక్ చేశాను, కొద్దిగా తక్కువ ఉందండి. మళ్ళీ వేస్తున్నాను, కొంచెం సరిపోద్ది. ఇంకా అయిపోయింది. పులుసు అయితే మరిగిపోయింది. కట్టేస్తున్నాను స్టవ్. ఇదిగోండి స్టవ్ కట్టేసాను. ఇది కాసేపటికి ఇంకా చిక్కబడుతుంది. పులుసు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.